అసలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా టీటీడీని ఎవరూ అడగకుండానే టీటీడీ ఎందుకు నిన్న సమాధానం ఇచ్చింది? ఇంకా ఆశ్చర్యంగా టీటీడీ ఎంత వివరణ ఇచ్చిందిరా అంటే 2019-24 మధ్యన నందిని డైరీకి ఏ రకమైనటువంటి సరఫరా ఇవ్వలేదు, టెండర్లు ఇవ్వలేదు అనేది మీరెట్టండి చెప్తారు? టీటీడీ వారు పాల్గొన్నారా లేదా అన్నది చెప్పాలి గాని టీటీడీ ఇవ్వలేదు అన్నటువంటి విషయం ఎలా చెప్తుంది? టీడీపీకి అనుబంధంగా ఉంటే తప్ప ఈ రకమైనటువంటి ప్రకటన రాదు. కానీ వీళ్లకు ఆశ్చర్యకరంగా మరొక వివరణ ఇదే. నందిని డైరీ 2019-24 మధ్యన పాల్గొలేదని చెప్పారు కదా. 29/1/2021 జరిగినటువంటి టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ 396 రూపాయలకు బిడ్ ప్రైజ్ ను కోట్ చేసింది. అందులో L1 గా ప్రీమియర్ ఆగ్రో వాళ్ళు, ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ వాళ్ళు సెకండ్ లోయెస్ట్ గా వాళ్ళు వస్తే టీటీడీ L3 అయినటువంటి ఈ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్లకు కూడా 20% ఆఫ్ ద క్వాంటిటీ అలాంగ్ విత్ L1 అండ్ L2 కు కలిపి నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చింది. ఛాలెంజ్ చేస్తున్నాను, దీన్ని తప్పు అని ప్రకటించమని చెప్పండి.